న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ 2025 క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వెలికితీస్తున్న వాటిలో ఎన్నో చెడు నిజాలు ఉన్నాయని, పనుల్లో పారదర్శకత ఎంతో ముఖ్యమని, ఈ చట్టాన్ని సజీవంగా చైతన్యవంతంగా చూస్తున్న పరిరక్షణ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు భుజంగం లింగం మాట్లాడుతూ మొత్తం భారతదేశంలో అవినీతి విలయ తాండం చేస్తుందని, ప్రపంచంలోనే అవినీతిలో భారతదేశం 2వ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రామకృష్ణ గుప్తా, జాయింట్ సెక్రటరీ సాంబార్ గిరిధర్, వైస్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ యాదవ్, ఆర్మూర్ డివిజన్ ప్రెసిడెంట్ సయీద్ సలీం, నిజామాబాద్ జిల్లా సలహాదారుడు కాజీ, ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ జిల్లా రాజేందర్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ కెనడా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సాంబార్ విశ్వప్రసాద్, జక్కం రవి తదితరులు పాల్గొన్నారు. Let me explain you regarding RTA, sir. Actually, this RTA has been launched because of the initiatives taken by Anna Hazare in 2005. The aims of the RTA are to assess the citizens, to get the information from the public authorities, and to make the government transparent, accountability, and exclusively to curtail the corruption in the government sector, sir. And the RTA aims at democracy, work for the people, sir. And more importantly, our team are making a very number of awareness programs in order to get the citizens regarding the rights of the RTA, sir. So thank you very much, sir. This is regarding RTA, sir. Thank you, sir. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం యాక్టివిస్టుల ద్వారా మన క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషమే. వీళ్ళు అందరూ మనకు సమాజంలో ఒక విజిల్ బ్లోయర్ లాగా ప్రతి ఏ చిన్న సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, లేకపోతే పాలన గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు చేరువయ్యే విధంగా వీళ్ళు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పాలనలో పారదర్శకత తీసుకురావాలి. ఎలాంటి సమాచారం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అందుబాటులో అందరికీ సమాచారం ఉన్నప్పుడు అవినీతి అనేది తక్కువ జరుగుతుంది. అవినీతి కూడా నిర్మూలితపడుతుంది క్రమేణా. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి వ్యక్తులు మనకు ఎంతో సమాజ ఉన్నతికి కానీ, లేకపోతే ప్రభుత్వ ఒక పాలనలో పారదర్శకత తీసుకురావడంలో కానీ చాలా కృషి చేస్తున్నారు. వీళ్ళని అందరినీ అభినందిస్తూ మా వంతు కృషి కూడా మేము ఇందులో భాగస్వాములు వాళ్ళ ఏదైతే కృషి చేస్తున్నారో దానికి తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఉద్యమాల ఫలితంగా 2005 12 అక్టోబర్ నాడు ఆర్టీఐకి స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనికి నాంది పలికి ఎంతో పోరాటం చేసిండ్రు. అరుణారాయ్ గారు కానీ ఇంకా చాలామంది, అన్నా హజారే, మొన్ననే దిగిపోయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఫస్ట్లో మొదట్లో ఉండే ఆయన కూడా ఉద్యమం చేసిండు. అయితే ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిపాలనలో పారదర్శకత ఉండాలా, ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలు ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ప్రభుత్వం కాబట్టి, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, రూల్ ది పీపుల్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వం కాబట్టి సమాజంలో ఏదైనా ఏం జరిగినా పారదర్శకంగా ఉండాలి, అందరూ జవాబుదారీతనంగా ఉండాలి అని ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం. ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో జరుగుతున్న అవినీతి చేదు నిజాలనే బయటకు తీయడంలో ఆర్టీఐ ముఖ్య పాత్ర వహిస్తుందని